ఇక్కడ నేను ఇక్కడ చేపలు వేయడంతో ఈ పిట్టలు రావడం వల్ల ఈ మనం కాపలా ఉండలేము. చిలక పిట్టలు అనేవి నీటి కాకులు అనేవి వస్తుంటాయి. ఈ నీటి కాకులు రావడం వల్ల మనము పిల్లలను పోస్తే ఆ పిల్లల్ని తినడం జరుగుతుంది. కాబట్టి మనము దీన్ని చుట్టూ మనం ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఈ ఫెన్సింగ్ వేయడం వల్ల దాదాపుగా ఒక 40,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ ఫెన్సింగ్ వేయడంతో మనకు ఇక్కడ ఎటువంటి పిట్టలు కానీ అందులో జోరబడకుండా మనకి ఎంతైతే మనం పిల్లలు వేస్తామో ఆ పిల్లలు మనకు ఖచ్చితంగా మనకు రావడానికి వీలుంటుంది. మనం ఒక 10,000 పిల్ల పోసినామంటే ఈ జాలి కనుక లేకుండా ఉంటే మాత్రము ఆ పిల్లలను ఆ నీటి కాకులు వచ్చేసి మొత్తం రోజు ఒక్కొక్క నీటి కాకి చూసుకున్నాయని ఒక 7-8 పిల్లల వరకు తినడం జరుగుతుంది. కాబట్టి అవి ఒకటి కాకుండా ఒక 10, 20, 50 దాకా రావడం జరుగుతుంది. కాబట్టి మనం దీని మీద కనుక షెడ్ కనుక వేసుకుంటే అసలుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం ఏ సైజ్ అయితే పిల్లలు వేసుకుంటామో అన్ని మనకు కౌంట్ ఖచ్చితంగా దిగుబడి వస్తుంది వీలుంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా దీనికి అక్కడి నుంచి మేము ఫస్ట్ వేసినప్పుడు దీని మీద ఆంధ్ర సైడ్ బాగా నెట్ వాడకం జరుగుతుంది. ఇది మనం ఇక్కడ మనం కొత్తగా ఇక్కడ వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇద్దరికి దీన్ని ఎట్లా వేయాలనేది మనకు కూడా ఆలోచన లేకుండే వాళ్ళనే రమ్మంటే వాళ్ళు చేయడం జరిగింది. వేసిన తర్వాత ఇక్కడనే నేను పక్కకు మా అన్నగారిది ఇంకొక వేరేది పాండు కూడా తోయించడం జరిగింది. దానికి ఇక్కడనే నేను చూడడం వల్ల ఇద్దరిని రెడీ చేసి ఇక్కడ సింపుల్గా మనం తక్కువ ఖర్చుతోటి మనం వైరు కొనుక్కొచ్చుకొని ఇక్కడనే తక్కువ ఖర్చుతోటి వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే రైతులు మనం ఇది వేసుకున్నామంటే ఖచ్చితంగా చుట్టూ దీని మీద వైర్ తీసుకొచ్చుకొని వైరు ఉంటేనే మనకి ఇబ్బంది లేకుండా మనము చదువుకోవడం జరుగుతుంది.